వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలు నాయకులు సమన్వయం పాటించాలని రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు కోరారు। మంగళవారం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో గ్రామస్తులతోటి సీఐ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు। ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉందన్నారు। అలాగే అదే విధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉందన్నారు। ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా గొడవలకు తావులేకుండా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించాలని కోరారు। అదే విధంగా కౌంటింగ్ అనంతరం ఎటువంటి సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు। హింసాత్మక సంఘటనలను పురిగొల్పే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావుతో పాటు దేవీపట్నం ఎస్ఐ కెవి నాగార్జున మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు। చాలా ప్రశాంతంగా జరిగాయి। దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। చాలా ప్రశాంతంగా చక్కగా జరిగినాయి। అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే లెక్కింపు, అందులో కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు। కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎలక్షన్ కోడ్ లేదు, లేకపోతే 144 సెక్షన్ లేదు అనుకుంటున్నారు। ఇంకా మన దేశంలో కొన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది। కాబట్టి ఎవరు కూడా అనవసరంగా గుంపులుగా గుమ్ముకోవడం కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం కానీ చేయకూడదు। ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఎలక్షన్ సంబంధించిన కేసులో కనుక ఇరుక్కుంటే చాలా ఇబ్బందులు పడతారు। మామూలు కేసులు ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు। ఎలక్షన్ కేసులు ఏంటంటే ప్రతి ఎలక్షన్స్ కూడా బయట చేయడం జరుగుతూ ఉంటుంది, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది, మీ మీద నిఘా పెట్టడం జరుగుతూ ఉంటుంది। కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎలక్షన్ సంబంధిత విషయాల్లో అల్లర్లకు కానీ లేదా గొడవలకు కానీ వెళ్లకుండా ఉండవలసింది కోరుతున్నాము। అదేవిధంగా కౌంటింగ్ రోజున ఎస్ఐ గారు చెప్పినట్లుగా ఎవరిని కూడా రానివ్వట్లేదు। అందరూ కూడా ఏ మండలానికి ఆ మండలానికి జనాలు ఆప్ చేస్తారు। ఒకవేళ మీరు తప్పించుకుని వచ్చినా కూడా అక్కడ మీరు ఇబ్బందులు పడతారు। మా సలహా ఏంటంటే అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇంట్లో ప్రశాంతంగా రిజల్ట్ చూసుకుని ఎంజాయ్ చేయండి, ఓకేనా? అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత బాణాసంచా కాల్చడం కానీ అదేవిధంగా ఊరేగింపులు చేయడం కానీ నిషేధం ఉంది। కాబట్టి దయచేసి ఎవరో కూడా బయటకు వచ్చి మీరు ఏదైతే పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి మద్దతుగా ర్యాలీ చేయడం కానీ బాణాసంచా కాల్చడం కానీ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం, ఓకేనా? అందరూ చేస్తారు కదా ఈ విధంగా।